గ్రీన్లాండ్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఇది గ్రీన్లాండ్కు ఏం జరుగుతుందో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ విషయంలో తాను ఆందోళన చెందటం లేదని అన్నారు. బుధవారం రాత్రి జాతీయ భద్రతా మండలి సమావేశంలో పుతిన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. గ్రీన్లాండ్ను డెన్మార్క్ ఎప్పటినుంచో ఒక కాలనీగా చూసిందని, కొన్ని సందర్భాల్లో కఠినంగా, క్రూరంగా కూడా వ్యవహరించిందన్నారు. కానీ అది వేరే విషయం. ప్రస్తుతానికి ఆ అంశంపై ఎవరికీ ఆసక్తి లేదని నేను భావిస్తున్నా అని తెలిపారు. ఈ విషయంలో రష్యాకు ఎలాంటి ఆందోళన లేదన్నారు. వాళ్లే తమలో తాము ఈ సమస్యను పరిష్కరించుకున్నారు. 1917లో డెన్మార్క్ వర్జిన్ దీవులను అమెరికాకు విక్రయించిందని, రష్యా 1867లో అలాస్కాను అమెరికాకు $7.2 మిలియన్ అమ్మిందని పుతిన్ తెలిపారు. మరోవైపు గాజాలో యుద్ధాన్ని అంతం చేయడానికి అమెరికా అధ్యక్షుడు ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్ పై కూడా పుతిన్ స్పందించారు. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖకు అందిన పత్రాలను పరిశీలించాలని తెలిపారు. వ్యూహాత్మక భాగస్వాములతో సంప్రదింపులు జరపాలని ఆదేశించామని, ఆ తర్వాతే ఆహ్వానంపై స్పందిస్తామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థిరత్వాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలకు రష్యా ఎప్పుడూ మద్దతిస్తుందని చెప్పారు. గాజా శాంతి ప్రణాళికకు $1 బిలియన్ విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి అమెరికా ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా పుతిన్ స్పందించారు.